ఒక ప్రజాస్వామ్యంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఏదైనా ఉందా అంటే అది ట్రాన్స్పరెన్సీ మాత్రమే, పారదర్శకత మాత్రమే. అది లేని రోజు దాన్ని అసలు రాజ్యాంగం అని దాన్ని ఒక ప్రజాస్వామ్యం అని పిలవాల్సినటువంటి అవసరమే లేదు. అసలు రాజ్యాంగంతో పనే లేదు. ఈరోజు భారతదేశంలో నెమ్మదిగా డెమినిష్ అవుతున్నటువంటి పరిస్థితిని చూస్తే ఏ మూల కూడా మీకు పారదర్శకత అనేది కనిపించట్లేదు. అనేక అంశాలు ఉన్నాయి దానికి సంబంధించి. ముఖ్యంగా రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల విషయంలో ఈవీఎంల గురించి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలకి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ సర్కార్ కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సర్కార్ కావచ్చు, ఎవ్వరూ కూడా ఒక మాట కూడా మాట్లాడకపోవడం అనేది స్పష్టంగా పారదర్శకత వ్యతిరేకం. అన్నిటికీ మించి వీళ్ళకంటే కూడా అత్యంత పెద్ద దారుణమైనటువంటి తప్పు చేస్తుంది ఎలక్షన్ కమిషన్. ఏ రోజు కూడా బయటకు వచ్చి దీని మీద సమాధానం చెప్పినటువంటి పాపాన పోల వాళ్ళు. ఇప్పుడే కాదు, 2019లో కూడా. 2019లో చంద్రబాబు నాయుడు దారుణంగా ఓడిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇట్లాగే మనకెందుకు గెలిచేసాం కదా, ఎట్లాగొట్లా గెలిచేసాము, మనకి ఎన్ని అనవసరం, చంద్రబాబు అరుచుకుంటున్నాడు గొంతు తీర్చేలా మాకెందుకు అని అప్పుడు ఎలక్షన్ కమిషను, అప్పుడు ఆయన సైలెన్స్, ఇప్పుడు అరిస్తే అరుచుకొని జగన్ గొంతు చించుకునేలాగా మనకెందుకు, మనం గెలిచేసాము అని ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మౌనము, చంద్రబాబు నాయుడు మౌనం. ఇది ఎంత డేంజర్ అంటే దేశానికి, ప్రజల మనసుల్లో వాళ్ళు ఏ పార్టీకైనా సపోర్ట్ చేయనండి, మీకు అనవసరం. ప్రజల మనసుల్లో ట్రాన్స్పరెన్సీని నింపగలిగితేనే అది ప్రజాస్వామ్యం కింద మనం కనీసం మినిమం అన్న దేకగలం, మినిమం అన్న దాన్ని కన్సిడర్ చేయగలుగుతాము. ఈరోజు ఈవీఎంల మీద మాకు నమ్మకం లేదు అని ఇప్పుడు చంద్రబాబు చెప్పిన, 2019లో జగన్మోహన్ రెడ్డి 2019లో చంద్రబాబు చెప్పినా, ఇప్పుడు జగన్ చెప్పినా, అవతలి పక్క ఉన్న అప్పటి జగను ఇప్పటి చంద్రబాబు రెస్పాండ్ అవ్వాలి. పవన్ కళ్యాణ్తో సహా ఇప్పుడు పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత ఎంతో కొంత, ఏదో ఒకటి మాట్లాడాల్సినటువంటి బాధ్యత. చిన్న బేబీ స్టెప్ అది. ఒక తీవ్రమైనటువంటి ఆరోపణ, మీరు గెలిచినటువంటి గెలుపు నిజమైన గెలుపు కాదు అని అప్పుడు చంద్రబాబు ప్రశ్నిస్తే నోరు మూసుకుని ఉంటారా జగన్? ఈరోజు జగన్ ప్రశ్నిస్తుంటే నోరు మూసుకుని ఉంటారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్? ఎలక్షన్ కమిషన్ది తప్పు, అందరికంటే పెద్ద తప్పు వాళ్ళదే, నేను కాదంట్లా. వాళ్ళ తర్వాత వచ్చేటువంటి తప్పులు వీళ్ళవి కూడా ఉన్నాయి. అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీన్ని ప్రతి ఈవీఎం మిషన్ ఒక విషయం ఒకటి చెప్పదలుచుకున్నా. ఈవీఎం మిషన్ని బ్లూటూత్ ద్వారా కానీ, ఇంటర్నెట్ ద్వారా కానీ, ఫోన్ ఓటీపీల ద్వారా కానీ హ్యాక్ చేయటం కుదరదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటి వైసీపీ వాళ్ళు, అప్పటి టీడీపీ వాళ్ళు మర్చిపోండి ఆ పిచ్చి ఆలోచన. అసలు లేదు, టెక్నికల్గా ఇంపాసిబుల్. అది ఎంతోమంది ఎక్స్పర్ట్స్ చెప్పినటువంటి మాట, ఇది జరిగే పని కాదు. మరి ఏంటి వీళ్ళ అనుమానం అంటే, ముఖ్యమైనటువంటి అనుమానం ఏంటంటే, పైకి చాలా చెప్పుకోవచ్చు వైసీపీ మీడియా, అప్పుడు టీడీపీ మీడియా కట్టుకథలు ఏవో చెప్పుకున్నారు. కానీ వీళ్ళ మెయిన్ అనుమానం ఏంటంటే, ఈవీఎం మెషిన్లో ఒక సోర్స్ కోడ్ రాస్తారు. ప్రతి ఈవీఎం మెషిన్కి ఒక చిప్ ఉంటుంది, దానికి మాస్టర్ చిప్ వేరే దగ్గర ఉంటుంది. దానికి సోర్స్ కోడ్ రాస్తారు. ఏమనంటే, ఏ బటన్ నొక్కితే ఆ బటన్ పేరు మీద లోపల రిజిస్టర్ అవ్వాలి. ఇప్పుడు ఒక 10 సైకిల్కి, 10 ఫ్యాన్కి, 10 గ్లాస్కి, 10 కమలం గుర్తుకు కొట్టామనుకోండి, దానికి లోడ్ అవ్వటం కోసం సోర్స్ కోడ్ రాయాలి. ఇది సాఫ్ట్వేర్ వాళ్ళకి తెలుస్తుంది, చాలా చిన్న విషయం అది, కోడ్ రాయడం అనేది రాసి ఉంటుంది. అయితే దీని కోడ్ ఏదైతే ఉందో, దీని మెయిన్ సోర్స్ కోడ్ రెడ్ చిప్, మెయిన్ చిప్ వేరే దాని దగ్గర ఉంటుంది. దాన్ని మార్చుతున్నారు, అందువల్ల ఇవి మారుతున్నాయి అనేది వీళ్ళ ప్రధాన అభియోగం. సరే, వైసీపీ వాళ్ళు ఏమన్నారో పక్కన పెట్టేస్తే, కాంగ్రెస్ వాళ్ళు కాస్త ఎక్స్పర్ట్స్, కాంగ్రెస్ సంబంధించిన ఎక్స్పర్ట్స్ చేస్తున్నటువంటి ప్రధాన అభియోగం ఏంటంటే, మెయిన్ చిప్లో సోర్స్ కోడ్ మారుస్తున్నారు వీళ్ళు, అందువల్ల దీంట్లో మార్చుకోగలుగుతున్నారు. ఎందుకంటే వైసీపీ వాళ్ళు మాత్రమే కాదు ఇక్కడ మీకు కంప్లైంట్ ఇచ్చింది, బీజేపీ వాళ్ళు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి తెలుసా మీకు? బీజేపీ వాళ్ళు రీసెంట్గా మొన్న ఎలక్షన్లో ఎన్నో రాష్ట్రాల్లో బీజేపీ వాళ్ళు ఇచ్చారు కంప్లైంట్, మాకు నమ్మకం లేదు ఈవీఎం మీద అని. అట్లా ఉంది సిచ్యువేషన్ ఈవీఎం గురించి. మరి అట్లాంటప్పుడు కూడా బీజేపీ మాట్లాడకపోతే అట్లా అంటే, గెలిచేసాము, మాకు అనవసరం, ఏం జరిగిపోయినా పర్లేదు. ఎన్నో చోట్ల పోలింగ్ సెంటర్లో ఒక 1000 ఓట్లు ఉంటే వేసినటువంటి వాళ్ళు ఒక 900 మంది ఉంటారు. అందరూ వేయరు కదా, 90% ఓటింగ్ అయిందనుకో, 900 మంది వేస్తే అక్కడ లిస్టు 912 రావటం, ఇట్లా చిన్న చిన్న మార్పులు, అది భయాన్ని కలిగిస్తుందా లేదా? దాని మీద ట్రాన్స్పరెంట్గా ఎలక్షన్ కమిషన్ బయటకు వచ్చి 60 లక్షల ఈవీఎంలు తయారు చేశారండి ఎన్నికల కోసం. 40 లక్షలు వాడారు, 20 లక్షలు ఎన్నో ఖాళీగా ఉన్నాయి ఇంకా. ఓకే, అవి ఎక్కడ చేయించారు చెప్పట్లా. ఈ సోర్స్ కూడా అసలు ఎవరు రాశారు చెప్పట్లా. ఇదేంటి అసలు? ఇది చెప్పకపోవడం ఏంటి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశంలో ఉన్నటువంటి ఒక ఇండివిజువల్ బాడీ, ఎలక్షన్స్ని కండక్ట్ చేయాల్సినటువంటి బాడీ. ఎలక్షన్ రిప్రజెంటేషన్ యాక్ట్ కూడా ఒక వచ్చింది మనకి, పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ అంటాం దాన్ని. దాని ప్రకారమైన ఎంతక్కడి నుంచి తెచ్చారు ఈవీఎంలు, ఏ కంపెనీస్ తయారు చేసింది ఒకటి. రెండోది, ఇందులో ఎవరు రాశారు కోడ్ని, దీన్ని మార్చేటువంటి అవకాశం ఉంది, ఇవన్నీ కూడా ఎక్కడా చెప్పట్లేదు. సో దీని మీద కోర్టుకి ఎక్కే ప్రతిపక్షాలు ఎక్కడంతో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమందంటే, ఓకే మీరు ర్యాండమ్గా ఒక 5% ఆఫ్ ది ఈవీఎంస్ని పిక్ చేసుకోండి,
చేసుకుని ఈ సోర్స్ కోడ్ని మార్చేటువంటి అవకాశం ఉందని మీరు అప్పీల్ చేశారు కదా, వాళ్ళే చేశారు సుప్రీం కాంగ్రెస్ వాళ్ళు. సో అప్పీల్ చేశారు కదా, ఐఎన్డిఏ వాళ్ళు చేశారు. సో చేసినందుకు ఇక్కడ మీరు మార్చుకునే అవకాశం ఏమన్నా ఉంటుందేమో చూడండి అనేసి సుప్రీంకోర్టు రీసెంట్గా ఆదేశాలు ఇచ్చింది. అది గనక ప్రూవ్ అయితే దేశంలో అతిపెద్ద సంచలనంగా మారే పరిస్థితి. మళ్ళీ దీన్ని కూడా ఏమైనా కేంద్రం సోది కబులు చే పక్కకు తోసేస్తే ఖచ్చితంగా ఇది దాస్తున్నారని అందులో క్వశ్చనే లేదు. నేను ఇక్కడ బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా అప్పుడు బీజేపీ ఆర్గ్యుమెంట్ చేస్తున్నా, బీజేపీ ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నా, నేను నా వెర్షన్ ఇదే. ఇప్పుడు జరుగుతున్నట్టు బీజేపీ అక్కడ వచ్చి కాంగ్రెస్ వెనకాల కూర్చుని ఆరోపణలు చేస్తున్నా, నా వెర్షన్ ఇదే. లేదు, బీజేపీ కాంగ్రెస్ కలిసి పాపం ఉదాహరణకి కలిసి కూటమి కట్టినా ప్రజల్లో ఈ అనుమానం వచ్చినా సరే నా వెర్షన్ ఇదే. ఇందులో డౌటే లేదు. ఎవరైనా సరే ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఉన్నప్పుడు ఓకే, మీరు మీకు గెలిచేసాం కదా, మీ కుర్చీలో కూర్చొని మంత్రి పదవులు తీసేసుకొని సంతకాలు పెట్టేసి ప్రజా దర్బార్లు నిర్వహించేస్తే అది కరెక్ట్ పద్ధతి కాదు. గతంలో కూడా అంతే, జగన్మోహన్ రెడ్డి గెలవంగానే హడావుడి చేసేసి పాలన మొదలు పెట్టేశారు. ఒక పక్క చేసుకోవచ్చు, సైమల్టేనియస్గా ఉన్నటువంటి అనుమానాలని ప్రజల మనసుల్లో తీసివేయాలి. గతంలో టీడీపీ అభిమానులు అందరూ కూడా ఈవీఎం సీఎం అని ఎక్కిరించారు జగన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కిరిస్తున్నారు జగన్ ఫ్యాన్స్. ఇది ప్రజల మధ్య ఒక కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు భారీ ఎత్తున చిన్న ప్రతి నాలాంటి అడ్డమైనడో మీలాంటి అడ్డమైనడో చెప్పిన ప్రతిదానికి సమాధానం చెప్పుకుంటూ పోతే ప్రభుత్వాలు నడుపుకోవద్దా, ఖాళీ ఎక్కడ ఉంటుంది వాళ్ళకి? అది కాదు. ఇంత బలమైన లెవెల్లో అనుమానం వచ్చినప్పుడు ప్రతిపక్షాలు దాన్ని గగ్గోలు పెడుతున్నప్పుడు దాని మీద స్పందన అన్నా ఇవ్వాలి, ఏదో ఒకటి మాట్లాడాలి. సైలెంట్గా ఉండే కొద్దీ మీ పట్ల అనుమానాలు పెడతాయి. అప్పుడు జగన్ మీద పెరిగింది, ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీద పెరుగుతుంది. సో ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. ఒకసారి మన ఛానల్ షార్ట్స్ చూడండి. నేను బ్రేకింగ్ న్యూస్ కానీ, పెన్షన్ల గురించి కానీ, తిరుమల తిరుపతి అప్డేట్స్ కానీ అన్నీ కవర్ చేస్తున్నాను. ఒకసారి చూడండి అంతే. చూసి ఇది పర్లేదు, ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్తో పాటు బెల్ బటన్ కొట్టండి. రెండు కొడితేనే మీకు వెంటనే నోటిఫికేషన్లో వీడియో పెట్టగానే వస్తుంది. నేను స్పాట్ వీడియోలు చేస్తున్నా. ఏదైనా తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ వచ్చిందా, స్పాట్ వీడియో, లేట్ లేదు ఇక దానికి. 1-2 minutes అంతకంటే మీకు మెయిన్ స్ట్రీమ్ మీడియాల్లో వచ్చేదానికంటే ముందే చేస్తున్నా. కాబట్టి మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్తో పాటు బెల్ కూడా కొట్టండి, నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది.